చిలకలూరిపేట నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంతో శ్రమపడి గతంలో 4200 కోట్లతో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకున్న హీన చరిత్ర అవినీతి మంత్రిదని ఎమ్మెల్యే ప్రతిపాటి ముల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆదర్శంగా నిలపాలి అని మొదలుపెట్టిన పనులు 5 ఏళ్లు ఎక్కడికక్కడ ఆగిపోవడం ఎంతో ఆవేదన కలిగించిందన్నారు. పురుషోత్తపట్నంలో తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపానికి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు పార్టీ నేత నరసరావు పేట, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవాలయాలు, ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేటలో ఏ శుభకార్యం జరిగినా ఈ కళ్యాణ మండపానికి తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఏది ఏమైనా నేను కృష్ణదేవరాయలు గారు కలిసి 5 ఎకరాల్లో ఇక మీకు ఫస్ట్ ఇక్కడే బుకింగ్స్ ఉంటాయి. ఎందుకంటే 5 ఎకరాల్లో ఎక్కడ లేదు చిలకూరుపేటలో ఇంతవరకు. అది ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కళ్యాణ మండపం. ఇది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. రాబోయే రోజుల్లో చిలకూరుపేటలో ఏ పెళ్లి జరిగినా, ఎటువంటి కార్యక్రమాలు జరిగినా దీనికి ఒక ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కాబట్టి మేమిద్దరం దీన్ని ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకొని దీన్ని పూర్తి చేయడం జరుగుతుందని నేను మీ అందరికీ తెలియజేస్తూ, మీరు కూడా ఐక్యంగా ఒక కమిటీ వేసుకోండి. గ్రామం మొత్తం ఒక ఐక్యంగా ఉండాలి. ఎందుకంటే అందరూ బేర్కల్పేసి ఊర్లో బంధుత్వం, ఎక్కడ డిఫరెన్సెస్ రాకూడదు. రాజా రమేష్ ఉన్నాడు మనకి, జనసేన కష్టాల్లో పార్టీని బతికించాడు. చిలకూరుపేటలో కష్టాల్లో నిలబడ్డాడు పార్టీ కోసం. వాళ్ళ మీద పోటీగా నిలబడి కూడా ఎక్కడ వెనకడుగు వేయలేదు. అది రాజా రమేష్ గారి యొక్క చరిత్ర. ఆ విధంగా పురుషోత్తపట్నం అందరూ కలిసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి సమిష్టిగా ఉమ్మడిగా కూటమి ప్రభుత్వంలో కలిసిమెలిసి ఉండండి. మీకు ఏ ఇబ్బందులు వచ్చినా అభివృద్ధి గాని, సంక్షేమం గాని, డెవలప్మెంట్ లో కానీ మేమిద్దరం మీకు అండగా ఉంటామని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందరికీ పేరు పేరున నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 5 ఎకరాల స్థలము, 2 కోట్ల రూపాయలు, 2,50,00,000 ఎస్టిమేషన్, 630 మంది కెపాసిటీ, డైనింగ్ హాల్ 180 మంది, టాయిలెట్స్ లేడీస్ జెంట్స్ కి ఫ్లోర్ 1, 9,584 స్క్వేర్ ఫీట్ తోటి నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. చిలకూరుపేటలో ఇంతవరకు 5 ఎకరాల్లో కళ్యాణ మండపం అనేటువంటిది లేదు. అది ఈ రోజు తిరుపతి దేవస్థానం ఆనాడు ఎంపీ గారు ఉన్నప్పుడు ఈ యొక్క శాంక్షన్ చేయడం జరిగింది పురుషోత్తపట్నంలో. నాకు తెలిసి ఏదన్నా ఒక పని చేశారంటే పేరు చెప్పరు కానీ వాళ్ళకి ఇది ఒక్కటే ఉంటుందేమో నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ చరిత్రలో ఇది ఒక్కటి చేశారు. సరే, వాళ్ళ పాత్ర ఎంత ఉందనేటువంటిది నేను గుర్తు చేయను కానీ, నేను తెచ్చిన పని నేను పూర్తి చేసి ఉంటే ఇప్పుడు వాళ్ళ పేరు బ్రహ్మాండంగా ఉండేది. 5 ఎకరాల స్థలము, 2 కోట్ల రూపాయలు, 2,50,00,000 ఎస్టిమేషన్, 630 మంది కెపాసిటీ, డైనింగ్ హాల్ 180 మంది, టాయిలెట్స్ లేడీస్ జెంట్స్ కి ఫ్లోర్ 1, 9,584 స్క్వేర్ ఫీట్ తోటి నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. చిలకూరుపేటలో ఇంతవరకు 5 ఎకరాల్లో కళ్యాణ మండపం అనేటువంటిది లేదు. అది ఈ రోజు తిరుపతి దేవస్థానం ఆనాడు ఎంపీ గారు ఉన్నప్పుడు ఈ యొక్క శాంక్షన్ చేయడం జరిగింది పురుషోత్తపట్నంలో. నాకు తెలిసి ఏదన్నా ఒక పని చేశారంటే పేరు చెప్పరు కానీ వాళ్ళకి ఇది ఒక్కటే ఉంటుందేమో నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ చరిత్రలో ఇది ఒక్కటి చేశారు. సరే, వాళ్ళ పాత్ర ఎంత ఉందనేటువంటిది నేను గుర్తు చేయను కానీ, నేను తెచ్చిన పని నేను పూర్తి చేసి ఉంటే ఇప్పుడు వాళ్ళ పేరు బ్రహ్మాండంగా ఉండేది. మా ఎంపీ గారికి చేయలేదు, కృష్ణదేవరాయలు గారికి అడ్డుపడ్డారు. నేను తెచ్చిన 10 పనులు పూర్తి చేస్తుంటే చిలకలూరిపేట ఈ రోజు రాష్ట్రంలో ఒక ఆదర్శ